ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్సుమార్జన. అమ్మ ఆశ్రమ సేవకులైనటువంటి మేమందరం కూడా మా గురుదేవులైన స్వామి జ్ఞానప్రసన్నగిరి గారి మార్గదర్శనంలో వారి ఆశీస్సులతో కోటినొక్క శివాలయ నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఈ నెలలో 22వ తారీఖున అయోధ్య రామాలయ మందిర ప్రతిష్టాపన తేదీకే అదే ముహూర్తానికి ప్రతిష్ఠ చేయాలని సంకల్పించాము. ఈ గుడి నిర్మాణానికి సంబంధించిన అన్ని విశేషాలు మాకంటే ఈ గుడిని నిర్మించడానికి మార్గదర్శనం చేసినటువంటి మా గురుదేవులు స్వామి జ్ఞానప్రసన్నగిరి ద్వారా బాబా గారి ద్వారా ఈ విశేషాలన్నీ తెలియజేస్తే బాగుంటుందని మేము వారిని అర్థించి వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాము. దయచేసి వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గత 3 దశాబ్దాలుగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తుందో నైతిక విలువలతో కూడి ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఏ బెనిఫిషియరీ దగ్గర నుంచి కూడా ఏమి ఆశించకుండా కేవలం ట్రస్ట్ని నమ్మి ముందుకు వచ్చిన దాతల సహకారం ఎలా జరుగుతుందో అలాగే ఒక దివ్య క్షేత్రం ద్వారా కూడా పూర్తి నైతిక విలువలతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు పిల్లలందరూ ముందుకు వస్తే దానికి నేను పర్యవేక్షణ చేస్తూ ఈరోజు దాదాపుగా ప్రతిష్ట వరకు వచ్చింది. అయితే ఇది గత 5 సంవత్సరాల క్రితమే ఎప్పటికైనా ఒక 50 సంవత్సరాల తర్వాతైనా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట చూచుకున్నట్లయితే అదే రోజు చేయాలని వాళ్ళు సంకల్పించారు. అనుకోకుండా అది ప్రతిష్ట వరకు అయోధ్య రామ మందిరం రావడం, ఇప్పుడు వేమవరంలో జరుగుతున్నటువంటి క్షేత్రం ఎంతవరకు అయిందో వీలైన త్వరగా ముగించుకొని అదే ముహూర్తానికి ఇది కూడా ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. కోటి లింగాల శివాలయం అని చెప్పడం కాకుండా లెక్క పెట్టుకున్న 1 లింగం ఉండేటట్లుగా క్షేత్రం నిర్మాణం అవుతుంది. చూడడానికి అందంగా లేకపోవచ్చు, నైతికులు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. కారణం ఏంటంటే ఆ క్షేత్రంలో భవిష్యత్తులో హుండీ ఉండదు. రుద్రాక్షలు అమ్మడం కానీ, ప్రసాదాలు అమ్మడం కానీ, పుస్తకాలు అమ్మడం కానీ, పూజారి పళ్ళలో డబ్బులు వేయడం కానీ, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ లక్షల రూపాయల బంగారం కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అది ఎలవ లేదు. అలానే నిత్యాన్నదానం జరగాలని, ఉచితంగా వైద్యాలయం విద్యాలయం ఉండాలని ఈ 3టితో సంకల్పించి దాని అనుసంధానంగా ఈ క్షేత్రాన్ని ఎంతోమంది నాగసాధువులు, అఘోరీలు, సాధనాపరులు, అలాగే మా పిల్లలు అక్కడ కోట్ల జపం అనుష్ఠానం చేసి ఎంతోమంది మహాత్ములు ఆ నేలను సందర్శించి తాకి అక్కడ నివసించారు. కాబట్టి అలానే కొన్ని వేల మంది మహాత్ములు, అవధూతులు, గురువులు ఇచ్చిన ఎన్నో అవశేషాలు అంటే వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఆ భూమిలో ఉంచడం, పూర్తి స్థాయిలో దానికి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పలానా దాతలు ఇచ్చారు అనడానికి మీకు అవకాశం దాదాపుగా లేదు. కారణం ఏంటంటే 1 కోటి రూపాయలు మట్టి కావాల్సి వస్తే మీ బోర్డు వాళ్ళ సహకారంతో అది 5 లక్షల రూపాయలకి ఛార్జీలు పెట్టుకోండి, మట్టి మేము ఇస్తాము, మా చెరువు తవ్వుకోండి. అలాగే గ్రనైట్ బ్లాక్స్ సంబంధించి నరసింహారావు గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, పుండికల కోటి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి పరిధిలో మాకు అవసరమైన చాలా చాలా రకాలుగా సహకారం అందించారు. ముఖ్యంగా మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇది కేవలం ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా, కొన్ని కోట్ల గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో, అందులో ఒకటే కదా అలాంటి ప్రతిష్ట అనుకోబాకండి. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ట కార్యక్రమం అలానే ఉంటుంది, కానీ భవిష్యత్తులో ఆ భూమిలో ఉన్న జలం అలానే దేశవాళీ ఆవుకు వచ్చినటువంటి క్షీరం ఈ రెండింటితో మాత్రమే ఎంత విశేషమైన వార్షికోత్సవం అయినా కానీ ఈ రెండింటితో మాత్రం స్వామివారికి అభిషేకం ఉంటుంది. అంతకు మించి 100 రూపాయలు కూడా అదనంగా పూలు కూడా అక్కడ మనం వేసిన పూల చెట్లతో పూలతోనే అక్కడ ఉంది. కారణం ఏంటంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆకలితో చనిపోతున్నారు, మనకు తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళను వేల కోట్ల రూపాయలు వెచ్చించి సంవత్సరానికి కోట్ల రూపాయలతో దేవతార్చన చేయడం అనేది సబబు కాదనే ఉద్దేశంతో అటు క్షేత్రం ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుని సాధనలో భవిష్యత్తులో మోక్షానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి క్షేత్రము కావాలి. అలానే నైతిక విలువలతో కూడిన మీ కింద చెప్పిన అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, వైద్యాలయం కావచ్చు, ఇవి కూడా కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్షేత్ర నిర్మాణం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అది ప్రతిష్ట వరకు నోచుకుంది. అయోధ్య రామ మందిరం ఈరోజు అక్షతలు బయటకు వస్తున్నాయి, కానీ స్వామివారి ఆజ్ఞ ఎప్పుడైంది వారిని తాకిన రామమాడలు
కొన్ని వేల మందికి ఈ సంస్థ పంచడం జరిగింది. రేపు భూములు వేయడం జరుగుతుంది ప్రతిష్ఠకు కూడా. అలానే దాదాపుగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలామందికి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఒక్క సీఎం గారికి వీళ్ళందరి ద్వారా కూడా మేము అడిగాము. వారు వారి అనుకూలతని బట్టి స్పందించలేకపోయారు. కనుక పొరపాటు తప్పు అయినప్పటికీ కూడా గౌరవనీయులైన ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి తండ్రి లాంటి వారైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని ఈ మీడియా ముఖంగానే మేము ఆహ్వానిస్తున్నాం. మార్గం లేక లేదా మీరు ఏదైనా మార్గం చూపిస్తే ఇన్విటేషన్ అయితే మాకు తెలిసిన మార్గంలో పంపడం జరిగింది. అది వారి వరకు చేరింది లేదో మాకు తెలియదు. అలానే ఏ కారణంగానైనా వారి షెడ్యూల్ కుదరక కావచ్చు, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు లేక కావచ్చు, లేదా మేము మర్చిపోయి కావచ్చు. అలాగే ఎవరైనా ఒక స్వామీజీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బాగా సన్నిహితంగా ఉన్న స్నేహితులు కావచ్చు, దీనికి సహకరించిన దాతలు కావచ్చు, సహృదయులు కావచ్చు, ఎవరినైనా మేము పొరపాటున మర్చిపోయి ఉంటే ఆర్థికంగా సమయం పరంగా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి సహృదయంతో మీరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం అందిస్తే బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ భూమి మీద కట్టిన ఎన్నో దేవాలయాల్లో కటిక భేద దేవాలయం అది. సేవకులందరూ మీకు తెలిసిన వాళ్ళే, కూలి చేసుకున్న వాళ్ళు, రోజువారీ కూలి చేసుకున్న వాళ్ళు, చిన్న ఎంప్లాయీస్, వీళ్ళందరూ సంకల్పంతో నా ఆధ్వర్యంలో నిర్మాణం అయింది. అది కనుక కాస్ట్లీగా ఉండదు కాబట్టి మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తే దానికి శోభ వస్తుంది. 3 దశాబ్దాలుగా మహారుద్రాభిషేకాలు జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసినది. దాంట్లో చివరిగా మనం చేసే మహాభస్మాభిషేకం ఏదైతుందో అది చితాభస్మం. మన మహాకాళేశ్వరుడు ఏదైతే ఉందో అది పరమాద్భుతమైనటువంటి శక్తితో కూడిన పురాతన శివలింగం రాబోతుంది ఆ క్షేత్రానికి. అది దేదీప్యమానమైనటువంటి శక్తి అది ఆ రోజే మనం ఆవిష్కరణ చేయాలి. కాబట్టి మనిషిగా పుట్టి ఎవరైనా చనిపోయి దహన సంస్కారం కాబడితే